లో భవనాల కూల్చివేత సరికాదు భూ కేటాయింపులపై సమీక్షించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడిన మాటల్ని ఒక వార్తగా ప్రజాశక్తి ఇచ్చింది. భవనాల కూల్చివేత సరికాదు అని చెప్పి. ఈ భవనాల కూల్చివేత విషయం ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయము, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాలను ఎక్కడికక్కడ బుల్డోజర్లు పెట్టి ప్రొక్లైన్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విధ్వంసం చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు, కూల్చివేస్తున్నారు. దీనిపైన అనేక ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వి శ్రీనివాసరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భవనాల కూల్చివేత సరికాదు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇది తప్ప, ఎందుకంటే మీకు రూల్స్ వయలేషన్ చేసి అక్రమంగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేసి సక్రమమైన నిర్మాణాలు కాకపోతే అక్రమమైన నిర్మాణాలు అయితే దానికి ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి ఫినాల్టీ వేయాలి, అవసరమైతే జరిమానా వేయాలి. అక్రమ నిర్మాణాల పేరుతో మొత్తం బుల్డేజర్లు పెట్టి ప్రొక్లైన్లు పెట్టి కూల్చివేతలు అనేది చట్ట విరుద్ధం అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి వాస్తవం అది. ఎందుకంటే నిర్మాణాలు చేసిన తర్వాత మామూలుగా పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటారు, చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళని రెగ్యులరైజేషన్ 58, 59 జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ చేస్తుంది. సమ్ అమౌంట్ ఫైన్ వేసి జరిమానా వేసి పొలిటికల్ పార్టీ ప్రజా అవసరాల కోసం, పార్టీ అవసరాల కోసం పార్టీ కార్యాలయాలు పట్టుకుంటే అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు. ప్రజా అవసరాల కోసం పొలిటికల్ అంటే ప్రజల కోసం పెట్టే పార్టీలు, ప్రజల కోసం సేవ చేయడానికి చేసే పార్టీలు, ఆ పార్టీ కార్యాలయాలను మీరు ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చింది అంటే ఇది కరెక్ట్ కాదు, చట్ట విరుద్ధం, ఇది కక్ష సాధింపులో భాగమే అని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్తను చూద్దాం. అక్రమ నిర్మాణాల పేరుతో భవనాల కూల్చివేత సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు, రాష్ట్రానికి కీడు చేసే భూ అక్రమ కేటాయింపులు, దందాలపై సమీక్షించాలని కోరారు. అవినీతి కుంభకోణాలు జరిగాయని వాటి నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం మాదిరి కాకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రజా అనుకూలంగా పాలన సాగించాలని కోరారు. విజయవాడ ఎంబీ భవన్లో 2 రోజుల పాటు జరిగిన ఎన్టీఆర్ జిల్లా సిపిఎం కార్యకర్తల శిక్షణా కార్యక్రమం చివరి రోజు ఆదివారం ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని అక్రమ నిర్మాణం పేరుతో అధికారులు శనివారం కూల్చివేశారు. చట్టబద్ధంగా కూల్చివేస్తే ప్రజలు హర్షిస్తారని, అలా కాకుండా కక్షతో వ్యవహరించారనే దానికి అవకాశం కల్పించే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాల్సిందని, గతంలో ఇలాగ వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పిండు. చట్టబద్ధంగా వ్యవహరించి కూల్చివేస్తే ప్రజలు హర్షిస్తారు, వాస్తవం అది. చట్టబద్ధంగా వ్యవహరించి వాళ్ళు కూల్చివేయచ్చు, బుల్డోజర్లు పెట్టచ్చు, ప్రొక్లైన్ పెట్టచ్చు. కానీ కక్ష సాధింపు ధోరణిలో ఉంది అనేది ప్రజలకు మెసేజ్ పోతే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం, రాష్ట్ర ఆఫీసు, అదేవిధంగా జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉన్న జిల్లా పార్టీ ఆఫీసులను ఎక్కడెక్కడిగా ధ్వంసం చేస్తుంటే, కూల్చేస్తుంటే ఒక రకంగా ఇది పొలిటికల్ కక్ష సాధింపుగానే, రాజకీయ కక్ష సాధింపుగానే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాన్నే ఆయన చెప్పిండు. కోర్టులో ఉంది పెండింగ్, కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా కాకుండా ఆగ మేఘాల మీద భూమి బద్దలైనట్టు, దాంతో ఏదో ప్రజలకు ఒరిగినట్టు, వాస్తవంగా నిజంగానే ప్రజలకు ఏమైనా ఒరిగిద్ది, ప్రజలకు పంచే భూమి అది, ఇది గురించి ప్రజలకు ఇచ్చే కార్యక్రమం ఏదైనా చేస్తానంటే అనుకోవచ్చు. ఇమీడియట్లీ కూల్చేయటం, ఎక్కడెక్కడికే ధ్వంసం చేశారు, పెద్ద పెద్ద కంప్లీట్ అయిన భవనాలు కూడా. అదే ఆయన చెప్తుండే ఇది అక్రమం నిర్మాణం అయితే మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి, కానీ కూల్చివేయటం ఏంది? దాన్ని నిజంగానే అక్రమ నిర్మాణం అయితే దాన్ని ఏదో హాస్పిటల్కో లేకపోతే స్కూల్స్కో దేనికి వాడుకోవచ్చు కదా. కూల్చివేయటం అంటే ఇది ఒక రకంగా ఉన్మాదం, ఇది ఒక రకంగా విధ్వంసం అనేది ఇలా ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, ఎందుకంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కేంద్ర కార్యాలయము రాష్ట్ర హెడ్ క్వార్టర్లో విజయవాడలో ఉంది. వాటిని అవసరమైతే వేరే ప్రజా అవసరాలకు వాడుకోండి. నిజంగానే అక్రమ నిర్మాణాలు అక్రమంగా కట్టారు అనుకుంటే, అది ప్రభుత్వ భూమి అనుకుంటే, పర్మిషన్ లేవు అనుకుంటే, డబ్బు వృధా చేయకుండా కూల్చేయటం వల్ల అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏమి లాభం ఉండదు, ఇటు ప్రభుత్వానికి లాభం ఉండదు. కానీ కావాలని కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్ని నేలమట్టం చేసిన, వైఎస్ఆర్సీపీ అనే పార్టీగా భవిష్యత్తులో ఉండదు అని చెప్పటం కోసం ఇది చేస్తానరా అనేది చర్చ. కానీ పార్టీ కార్యాలయాలను కూల్చితే, పార్టీ కార్యాలయ గోడలను కూల్చితే, పార్టీ కార్యాలయాలను విధ్వంసం చేస్తే పార్టీలు పోవు.
ప్రజల గుండెల్లో ఉంటాయి కదా. అది ఏ పార్టీ అని కానీ, రాజకీయ పార్టీ. నిజంగానే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే అయిపోద్ది, ఇక పార్టీలు ఉండవు, పార్టీ నాయకులు ఉండరు అంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉండు అనేక జిల్లాలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలని, జిల్లా కార్యాలయాలు, పెద్ద పెద్ద భవనాలు, ప్రభుత్వ భూములను లీజుకు తీసుకొని అనుమతులు లేకుండా ఇప్పటికే ఉన్నాయి. రాష్ట్ర కార్యాలయము, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా అది లీజుతోనే ఉంది. ఇట్లాంటి చాలా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అట్లే అనుకోని ఉంటే, ధ్వంసం చేసి ఉంటే పార్టీ కార్యాలయాల్లో పార్టీలు పోతాయా? పార్టీ కార్యాలయాలు కూల్చితే, పార్టీ నాయకులను ఇబ్బంది పెడితే పార్టీలు పోవు. ప్రజలకు మీరు మంచి చేస్తే మిమ్మల్ని ఎన్నుకుంటారు, ఆటోమేటిక్గా అవతల పార్టీలు పోతాయి. కానీ ఇట్లాంటివి చేయటం వల్ల ప్రజలు కోరుకున్నది ఇది కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్నది అపోజిషన్ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలి, పార్టీ నాయకులను జైల్లో పెట్టాలి, పార్టీ నాయకులకు సంబంధించిన పార్టీ ఆఫీసులని ధ్వంసం చేయాలి, పార్టీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేయాలని మిమ్మల్ని ఎన్నుకోలే. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి, ప్రజలకు సంక్షేమం చేయాలని ఎన్నుకున్నారు. మీరు అది మర్చిపోయి దాదాపు 10-15 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి, మొత్తం ధ్వంసం, విధ్వంసం, దాడులు తప్ప కంప్లీట్గా ప్రజలు మర్చిపోయారు, ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు. ప్రతిరోజు ఇదే వస్తుంది తప్ప న్యూస్ ఇగో ప్రజలకు ఫలానా చేయటానికి ముందుకు వచ్చింది ప్రభుత్వం, ఇది చర్చలు జరిపిందని ఎక్కడా రావట్లే. దురదృష్టకరం.